పింఛన్ల పండుగ ఒక రోజు ముందే వచ్చింది. సెప్టెంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఈ రోజే పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పెన్షన్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడం ముందు రోజే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు పింఛన్ అందుకోలేని వారికి సోమవారం నగదు అందిస్తారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తోంది. ఏపీ వ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి 2,730 కోట్ల రూపాయల మొత్తాన్ని పింఛన్ల రూపంలో అందిస్తున్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నేపథ్యంలో ఉద్యోగుల బదిలీల గడువును మరో 15 రోజుల పాటు పొడిగించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో జడివానలో కూడా పింఛన్ల పంపిణీ జరుగుతోంది. ఒకరోజు ముందే పింఛన్లు అందడంతో లబ్దిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి కాసేపట్లో ఓర్వకల్లుకు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సీఎం స్వయంగా అందివ్వనున్నారు. ఓర్వకల్లులో పింఛన్ల పంపిణీకి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఓర్వకల్లులో పింఛన్ల పంపిణీ పండగ వాతావరణంలో జరుగుతుంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరపు లేకున్నటువంటి కురుస్తున్న భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది ఉదయాన్నే 6 గంటలకు ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులను తలుపు తట్టి పింఛన్లు పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. భారీ వర్షం కురుస్తుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మధ్యాహ్నం ఓర్వకల్లులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మరోవైపు అయితే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అంతా కూడా ఓర్వకల్లులో చాలా చురుగ్గా సాగుతున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికే పింఛన్ల పంపిణీ అంతా కూడా కొన్ని చోట్ల పూర్తయినటువంటి పరిస్థితి. మనతో మాట్లాడేందుకు సచివాలయ సిబ్బంది అదేవిధంగా పింఛన్ లబ్ధిదారులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి, మీ క్లస్టర్ పరిధిలో పింఛన్ల పంపిణీ వర్షం పడుతుంది కదా, ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? పంపిణీ కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? నా క్లస్టర్ పరిధిలో మొత్తం 82 పింఛన్స్ ఉన్నాయి. ఉదయాన్నే 5 గంటలకు పింఛన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు 69 పింఛన్లు పూర్తయినవి. మిగిలినవి కూడా విత్ ఇన్ ఒక 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. భారీ వర్షం పడుతున్నా కూడా మేము టయానికే పింఛన్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసినాం. మా పరిధిలో లబ్ధిదారుల ప్రతి ఇంటికి వెళ్ళి పింఛన్ ఇవ్వడం జరిగినది. 15 మినిట్స్లో మొత్తం పింఛన్ 100% పూర్తవుతుంది. మనతో పాటు లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మీరు 31వ తేదీ అంటే ఒక రోజు ముందే పింఛన్లు తీసుకుంటున్నారు, ఏం చెప్తారు ఈ సందర్భంగా? మాకు ప్రతి నెల 31వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఇస్తుంది సార్. ఈ నెల 31కి ఇచ్చినారు. మాకు బాగా ఆనందం. చంద్రబాబు నాయుడు 4,000 పింఛన్ ఇస్తున్నాడు. చంద్రబాబు వచ్చిన తర్వాత 1వ తేదీ పింఛన్లు తీసుకుంటున్నారు కదా, 1వ తేదీ లోపలనే ఇస్తున్నారు సార్. ఈరోజు 1వ తేదీ ఇస్తున్నారు. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఇంతకుముందు పెన్షన్లు పెంచినారు, 1వ తేదీ ఇస్తున్నారు, ఇప్పుడు అయితే ఈసారి మీ ఊరికే వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఒక రోజు ముందే పింఛన్లు తీసుకోవడం పట్ల ఏం చెప్తారు? 31వ తేదీ ఇస్తున్నాడు పింఛన్ చంద్రబాబు నాయుడు. మాకు ఇంతకు ముందు 5వ తేదీ వరకు ఇస్తుంది, ఇప్పుడు 1వ తేదీకి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆనందంగా ఉంది మాకు. సో మొత్తం మీద ఇదైతే వర్షాలను సైతం కూడా లెక్క చేయకుండా సచివాలయ సిబ్బంది ఇళ్లకు వెళ్లి ఏదైతే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. మరోవైపు లబ్ధిదారులు కూడా ఒక రోజు ముందే పింఛన్లు వస్తుండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మధ్యాహ్నం ఏదైతే పింఛన్ల కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అయితే పింఛన్ల కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా ఇప్పటికే పూర్తయ్యాయి. భారీ వర్షంలోనూ కూడా జిల్లా అధికార యంత్రాంగం అయితే పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఓర్వకల్లు నుంచి. మీరు పట్టించుకోకండి, మీరు ఇక్కడికి వచ్చే పెట్రోల్ బంక్ నుంచి ఎన్టీఆర్ బొమ్మ ఉంది కదా. పిలుస్తున్నారేమో తీసుకున్నాను.